వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం కంటిన్యూషన్ అనేది చేస్తున్నాం. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని అలాగే మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని క్వశ్చన్స్ని తీసుకునే మనం వీడియోస్ అనేది చేస్తున్నాం. సో లాస్ట్ వీడియో చూడండి వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. సో డైరెక్ట్గా మనం ఈ వీడియోలో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పరస్పరం ప్రధాన సంఖ్యలు అయ్యే 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల లబ్ధం 551, చివరి రెండింటి సంఖ్యల లబ్ధం 1073. ఆ 3 సంఖ్యల మొత్తం. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఏ కామా బి కామా సి అనే 3 ప్రధాన సంఖ్యలు ఉంటే దాంట్లో మొదటి 2 సంఖ్యల లబ్ధం అంటే ఏ ఇంటూ బి వచ్చేసి మనకు 551, అలాగే మనకు చివరి రెండింటి సంఖ్యల లబ్ధం అంటే బి ఇంటూ సి వచ్చేసి మనకు 1073. సో ఇచ్చి మనకి ఏం చెప్తున్నారంటే ఆ సంఖ్యని కనుక్కోమని ఆ సంఖ్యలు కనుక్కొని ఆ సంఖ్యలో మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో కాబట్టి మస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ సంఖ్యల్ని కనుక్కోవాలి. సో మనం ఆ సంఖ్యల్ని కనుక్కోవాలంటే సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ 3 సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు. సో మనం 2 ప్రధాన సంఖ్యలను తీసుకున్నప్పుడు దాంట్లో కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఒక హెచ్సిఎఫ్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసినాం మనం ఆ 2 సంఖ్యల్ని లబ్ధంగా తీసుకున్నాం. సో మనం లబ్ధంగా తీసుకున్నప్పుడు ఆ 2 సంఖ్యలు చూసినట్టయితే మనకు బి అనేది కామన్గా వస్తుంది. సో మనకు కామన్గా వస్తుందంటే ఈ 2 సంఖ్యల లబ్ధాలలోని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది బి అనమాట. అంటే ఇక్కడ మనకు హెచ్సిఎఫ్ ఆఫ్ 551,1073 వాల్యూ అనేది మనం కనుక్కుంటే ఆ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? బి వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన 3 ప్రధాన సంఖ్యల్లోని రెండవ సంఖ్యకి ఈక్వల్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మనం 551ని 1073, సో మనం రెండింటికి మనం గాసాబానే కడుతున్నాం. సో మనం 1073ని 551తో భాగించాలి. సో మనం భాగిస్తున్నప్పుడు 551 గట్ల 551. సో మనకు 3 ఒకటి పోతే ఇక్కడ 2 అవుతుంది, 7 5 పోతే 2 అవుతుంది. ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి దశకం తీసుకుంటే 10 అవుతుంది, 10 5 పోతే 5 అవుతుంది. సో మనకి ఇక్కడ 522 వచ్చింది. 551ని మనం 522తో మళ్ళీ భాగించాలి. అంటే 551 ఇక్కడ తీసుకుంటాం. సో మనకు 522 ఒకట్ల 522. సో మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. మళ్ళీ దశకం తీసుకుంటే మనకు 11 అవుతుంది. మనకు 11 2 పోతే 9 అవుతుంది. ఇక్కడ 1 పోయింది కాబట్టి 4 ఉంటుంది, 4 2 పోతే 2 అవుతుంది. సో మనకు 5 కాబట్టి 0 అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఈ యొక్క 29 తోటి 522ని భాగించాలి. సో 522 భాగించాలి. సో మనకి 29 18 522. సో మనకి శేషం అనేది 0 వస్తుంది. సో మనకి ఎప్పుడైతే శేషం 0 వస్తుందో మనం దేనితోనైతే భావించినో దాన్నే మనం హెచ్సిఎఫ్ అని అంటాం. సో మనకి ఇక్కడ 29 అనేది హెచ్సిఎఫ్. సో మనకి ఇక్కడ 29 హెచ్సిఎఫ్ అంటే దాని మీనింగ్ ఏంది? ఇక్కడ బి వాల్యూ అనేది 29. ఓకే, సో మనకి ఇక్కడ బి వాల్యూ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏ వాల్యూ కావాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ వాల్యూ కావాలంటే ఆల్రెడీ మనకి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 551 తెలుసు. సో మనకి ఇక్కడ బి ప్లేస్లో 29 పెడితే మనకి ఏ వాల్యూ వస్తుంది. సో మనకు అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 551/29. సో మనకి ఇక్కడ బిని ఇంటిలో ఉన్నట్టు పోతే బై అవుతుంది. సో మనకు 29 19 551. అలాగే మనకు నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి? సి కావాలి. సో మనకి ఇప్పుడు సి కావాలంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి బి ఉంది. సో మన బి ప్లేస్లో మనం 29 పెడితే సో మనకు సి అనేది వస్తుంది. సో మనం 29 పంపించేస్తే బై అవుతుంది. సో మనకు అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 1073/29. సో మనకి 29 30 1073. సో మనకి ఇక్కడ ఏబిసి వాల్యూస్ వచ్చినాయి. సో మనం డైరెక్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? వాటి మొత్తం కావాలి. అంటే మనం వాటిని ఇప్పుడు కూడాలి. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. సో మనకి బిఏ ప్లస్ బి ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ వచ్చేసి ఎంత మనకు? సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఏ వాల్యూ అనేది 19 వచ్చింది. సో మనకు బి వాల్యూ అనేది 29, సి వాల్యూ అనేది 37. సో మనకి ఇక్కడ చూడండి 10 20 30 30 60 మనం యూనిట్ ప్లేస్ని కూడుకుందాం. 9 9 18 18 ప్లస్ 7 అంటే 25. అంటే మొత్తం 60 ప్లస్ 25 అంటే 85. సో మనకి 85 ఎక్కడ చూడండి ఆప్షన్స్లో సి అనేది ఆప్షన్. ఓకే, 85. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల గాసాబా 11 కాసాగు 7700. ఆ సంఖ్యలలో ఒకటి 275 అయితే రెండవది. సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు 2 సంఖ్యల లబ్ధం. ఇప్పుడు ఏవైనా 2 సంఖ్యలు ఉంటే 2 సంఖ్యల లబ్ధం అనేది ఆ 2 సంఖ్యల ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లబ్ధానికి ఈక్వల్. సో మనకి ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ చూసినట్టయితే సో మనకి ఇక్కడ ఒక సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏ వాల్యూ అనేది 275. సో మనకు బి వాల్యూలు అదే మనం కనుక్కోవాలి. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి మనకు 7700, అలాగే మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 11. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 11 25
సో మనకు 11/25/275 అలాగే మనకు 11/11/77 ఓకే. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకు 25 కోట్ల. సో మనకు 100కి 4 25లు ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఏముంది 700 అంటే 700 ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంది 25 28 700. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు 28 ఇంటూ 11. సో మనకి 28 ఇంటూ 11 అంటే సో మనకి ఎప్పుడైనా సరే మనం 11తోనే గుణిస్తున్నప్పుడు ఈ అంటే ఈ డిజిట్ని కూడాలి. కూడితే మనకి ఏమవుతుంది 2 + 8 అంటే 10 అవుతుంది. అంటే ఇక్కడ 0 8 అలాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ 10 వచ్చింది కాబట్టి ఆ 1 తీసుకెళ్ళి లాస్ట్ దాన్ని కలపాలి. అంటే 3 కలపాలి. 308. సో మనకి 308 అంటే ఎక్కడ ఉంది ఆప్షన్ ఉంది బి ఆప్షన్. ఓకే. సో ఇది. సో నెక్స్ట్ చూడండి 2 సంఖ్యల గాసాబా 84 కాసాగు 21 ఆ సంఖ్యల నిష్పత్తి 1:4 అయితే వాటిలో పెద్ద సంఖ్య. సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం తెలుసు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి యొక్క గాసాబా అండ్ కాసాగు లబ్ధానికి ఈక్వల్ అవుతుంది అనుకున్నాం కదా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే రేషియో ఇచ్చారు. సో మనకి ఇక్కడ రేషియో ఇచ్చినప్పుడు దీన్ని ఏమనుకుంటున్నా అంటే నేను ఆ సంఖ్యల్ని 4x x అనుకుంటున్నా. సో మనకు ఆల్రెడీ మనకు సో వాటి యొక్క లబ్ధం అంటే 4x × x = మనకు ఎల్సిఎం ఎంత 21. సో మనకి గాసాబా ఎంత 84. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 4 కోట్ల 4 2 8 4 కోట్ల x × x x² అవుతుంది. x² = 21². సో మనకు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x = 21 అవుతుంది. ఓకే. సో మనకి x = 21. దాంట్లో మనకి ఏం కావాలి పెద్ద సంఖ్య కావాలి. పెద్ద సంఖ్య అంటే ఏంటి 4x. సో మనకు 4 × x వాల్యూ మనకు తెలుసు కదా 21. సో మన 4 2 8 84. సో మనకి 84 ఎక్కడ ఉంది సి అనే ఆప్షన్. ఓకే 84. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 2 సంఖ్యల కాసాగు 495 గాసాబా 5 2 సంఖ్యల మొత్తం 100 అయితే వాటి భేదం ఎంత. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు ఏమని 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి యొక్క కాసాగు గాసాబాకు ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకు 2 సంఖ్యలు అనేవి ఏబి అనుకుంటున్నా. అంటే a × b = 495 × 5. సో మనకి ఏబి తెలుసు. నెక్స్ట్ మనకి ఇంకేం తెలుసు 2 సంఖ్యల మొత్తం అన్నాడు. అంటే a + b తెలుసు a + b. సో మనకి a + b ఎంత 100. సో ఇక్కడ మనకి ఏం కనుక్కోని చెప్తున్నారు a - b అనేది కనుక్కోని చెప్తున్నారు. సో మనకి a - b కనుక్కోని చెప్తున్నారు కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు a - b కావాలంటే మనం ఏం చేయొచ్చు 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి సో ఇక్కడ నుంచి మనం ఏ వాల్యూ అయినా బి వాల్యూ అయినా తీసుకుని దీనికి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కానీ అలా చేసినామంటే మనకు కారణాంకాలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో నేను ఇంకో విధంగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి. సో మనకు a² + b² - 2ab. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇందులో మనకు తెలియని వాల్యూ ఏముందండి ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ ఏబి తెలుసు కానీ a² + b² తెలియదు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం a + b హోల్ స్క్వేర్ చూద్దాం. సో a + b హోల్ స్క్వేర్ చూసుకుంటే a² + b² + 2ab. సో ఇక్కడ చూసినట్టయితే మనకు a + b తెలుసు అలాగే మనకు 2ab కూడా తెలుసు. సో మనకు తెలియదు a² + b². సో ఇక్కడ నుంచి మనం a² + b² కనుక్కోవచ్చు. సో మనకి a + b హోల్ స్క్వేర్ అంటే a + b అంటే ఎంత 100. 100² అంటే ఎంత 10,000. ఓకే 10,000 a² + b² + ab వాల్యూ తెలుసు మనకు. ab వాల్యూ ఎంత 495 × 5. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ 5 ఉంది. ఇంటూ 2 చేస్తే 10 అవుతుంది. అంటే 4950. ఓకే. సో ఇక్కడ మనకి ప్లస్లో ఉంది పోతే మైనస్ అవుతుంది. సో మనకి అప్పుడు a² + b² వాల్యూ ఏమవుతుంది ఇది 4950. అంటే ఇంకొక 50 వేస్తే మనకు 5000 అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది 10,000 ఉంది. అంటే మనకు 10,000 నుంచి 5,000 తీసేస్తే ఇంకా 5,000 ఇంకా 50 తక్కువ ఉంది కాబట్టి 5,050. ఓకే మనకు a² + b² వాల్యూ తెలిసింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి డైరెక్ట్ ఇక్కడ చూసినట్టయితే దీని నుంచి మనకు a - b హోల్ స్క్వేర్ = a² + b² అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా ఎంత 1050 మైనస్ ఇక్కడ మనకు 2ab అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ ab తెలుసు కదా. సో ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి 10 అవుతుంది 4950. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇదేమో 5,050 ఇదేమో 4,950. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 100 డిఫరెన్స్ ఉంది. సో 100 మనకు a - b హోల్ స్క్వేర్ వాల్యూ 100. మనకు కావాల్సింది ఏంది a - b కావాలి. సో ఈ స్క్వేర్ అటు పంపిస్తే రూట్ అవుతుంది. రూట్ 100 అంటే మనకు ఈ 100 మనం ఏం రాసుకోవచ్చు 10² అని రాసుకోవచ్చు. అప్పుడు మనకు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 10 వస్తుంది. అంటే a - b వాల్యూ ఎంత 10. ఓకే. సో 10 అనేది మన యొక్క ఆన్సర్. ఓకే.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 సహప్రధాన సంఖ్యల లబ్దం 117 అయితే వాటి కాసాగు. సో ఈ క్వశ్చన్ మీరు చూడగానే డైరెక్ట్గా పెట్టే ఆన్సర్ ఇది. సో ఎందుకంటే మనకు సహప్రధాన సంఖ్యలు, సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి? సో సహప్రధాన సంఖ్యలు అంటే ఏవైతే 2 సంఖ్యల హెచ్సిఎఫ్ అనేది ఒకటే అవుతుందో, సో ఏవైనా 2 సంఖ్యల హెచ్సిఎఫ్ అనేది ఒకటే అవుతుందో దాన్నే మనం సహప్రధాన సంఖ్యలు అంటాం. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? వాటి యొక్క లబ్దం ఇచ్చిండు, సో డైరెక్ట్ కాసాగు కనుక్కోమన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ చూడంగానే మీరు టక్కున ఏం పెట్టాలంటే ఆ 2 సంఖ్యల లబ్దం ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క కాసాగు అనేది అవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టాలి. సో మనకు రీసెంట్గా మనకు తెలంగాణలో డిఓ ఎగ్జామ్ జరిగింది, ఫస్ట్ టైం జరిగింది. సో మనకు ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఈ క్వశ్చన్ ఇలాంటి సేమ్ ఇదే మోడల్ అనేది రావడం జరిగింది. కావాలంటే ఒకసారి మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏదైతే లబ్దం ఉంటుందో అదే మనకు కాసాగు అనేది అవ్వడం జరుగుతుంది. సో ఎలా అనేది ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి 2 సహప్రధాన సంఖ్యలు అనేవి ఎప్పుడైనా సరే, ఎప్పుడు అంటాం మనం 2 సహప్రధాన సంఖ్యలు అంటే ఆ 2 సంఖ్యల యొక్క ఆ హెచ్సిఎఫ్ అనేది గాసాబా అనేది ఒకటే అవుతుందో వాటినే మనం 2 సహప్రధాన సంఖ్యలు అని చెప్పి అనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దాని మీనింగ్ ఏంది? 2 సహప్రధాన సంఖ్యలు అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఒకటే అనమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇంకా ఆ 2 సంఖ్యలు లబ్దం అన్నాడు, అంటే ఏ ఇంటూ బి వాల్యూ అనేది 117 అని చెప్పాడు. సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు 2 సంఖ్యల లబ్దం అనేది వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లబ్దంకి ఈక్వల్ అని మనకు తెలుసు. సో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకు ఏ ఇంటూ బి ఇచ్చిండు, సో 117. సో మనకి ఎల్సిఎం తెలియదు, అదే మనకు కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ అంటే ఒకటని మనకు తెలుసు. సో మనకు అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ ఎల్సిఎం అంటే ఎల్సిఎం, డైరెక్ట్గా 117 అనేది ఆన్సర్. ఓకే, మన క్వశ్చన్లో ఇక్కడ ఆప్షన్లు ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, 117. ఓకే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, చూడంగా డైరెక్ట్ పెట్టేసేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల గాసాబా 8, ఈ క్రింది వాటిలో ఏది వాటి కాసాగు కాదు. సో మనకు ఈ క్వశ్చన్ చేసే ముందుకు ఒక విషయం తెలవాలి. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే మనకు ఎల్సిఎంని హెచ్సిఎఫ్ అనేది ఎగ్జాక్ట్గా భావిస్తుంది. సో మనకి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ అనేది ఎగ్జాక్ట్గా భావిస్తుంది. ఈ విషయానికి తెలిస్తేనే ఈ క్వశ్చన్ అనేది చేయగలుగుతాం. సో మనకి ఇది కూడా మనకు లాస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి, మనకు అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా మనకు ఏదైతే గాసాబా ఇచ్చిండో క్వశ్చన్లో దాన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ తోటి భాగించుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు అది భాగిస్తుందంటే అది మనకు కాసాగా అవుతుందని. సో మన క్వశ్చన్లో ఏం అడిగిండు? కానిది ఏదని అడిగిండు, అంటే కాసాగు కానిది ఏందని అడిగిండు. అంటే మనకు 8తో ఏదైతే భాగించదో అదే మన ఆన్సర్ అన్నట్టు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 56, 8 ఏళ్ళ 56 అంటే ఇది భాగిస్తుంది. సో నెక్స్ట్ సి చూడండి, 3 ఎమ్ములు 24 ఇది భాగిస్తుంది, 6 ఎమ్ములు 48 ఇది భాగిస్తుంది. ఇంకా భాగించింది ఏది? బి. ఓకే, సో బి అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే భాగిస్తుంది కాబట్టి ఆన్సర్లు కావన్నట్టు. సో మనకు అడిగింది వాడు భాగించనేది అంటే కాసాగు కానిది అనేది కాబట్టి సో మనకి ఏదైతే భావించదో అదే మన ఆన్సర్ అవుతుంది, బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల గాసాబా 23, వాటి కాసాగుకు గల ఇతర 2 కారణాంకాలు 13, 14 అయితే ఆ సంఖ్యలలో పెద్దది ఏది? సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇప్పుడు మనకు గాసాబా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, సో 2 సంఖ్యలు ఉన్నాయి కదా. సో 2 సంఖ్యలు ఏమనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక సంఖ్య ఉందనుకుంటే, సో దాన్ని నేను ఏమని రాస్తున్నా అంటే 23A అని రాస్తున్నా. అలాగే మనకు వై అనే సంఖ్య ఉంది, సో దాన్ని నేనేమని రాస్తున్నా 23B అని రాస్తున్నా. ఎందుకు అంటే మనకు గాసాబా అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మనకు అందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్ అని 23 కాబట్టి సో నేను అలాగే నేను 23A 23B అని చెప్పి 2 సంఖ్యలను తీసుకుంటున్నాను. సో మనకు అక్కడ ఏమి ఇచ్చిండు? కాసాకు గల ఇతర 2 కారణాంకాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే కామన్ ఫ్యాక్టర్ కాకుండా అంటే హెచ్సిఎఫ్ కాకుండా ఇక మిగిలిన ఏబీలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఏబీలు అనేవి ఈ 13, 14కి ఈక్వల్ అన్నట్టు. సో కాబట్టి మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఏ ప్లేస్లో 13 పెట్టుకోవాలి, బి ప్లేస్లో 14 పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు 2 సంఖ్యలు అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఆ సంఖ్యలలో మనకి ఏం అడిగిండు? పెద్ద సంఖ్య అడిగిండు. సో పెద్ద సంఖ్య అడిగింది కాబట్టి సో ఈ రెండింటిలో ఏది పెద్దగా ఉంటే అదే మనకు పెద్ద సంఖ్య అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 14 అనేది పెద్దది కాబట్టి రెండింటిలో, ఎందుకంటే ఇక్కడ 23 అనేది కామన్. సో 23 కామన్ కాబట్టి మనం దేనితోనైతే మల్టిప్లై చేస్తున్నామో దాంట్లో ఏది పెద్దగా ఉంటే అదే మనకు పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 14 అనేది పెద్దది కాబట్టి 14 తీసుకుంటున్నాను. సో మనకి అప్పుడు ఏం కావాలి? 23 ఇంటూ 14, 23 ఇంటూ 14 వాల్యూ ఎంత వస్తే అదే మన యొక్క ఆన్సర్. సో మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆప్షన్ చూస్తే మనకు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ చూడండి. ఫస్ట్ యూనిట్లో ఏముంది? 3 ఉంది, ఇక్కడ ఏముంది? 4 ఉంది, అంటే 3, 4, 12 అంటే మనకు యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది? 2 వస్తుంది. సో మనకి యూనిట్ ప్లేస్లో 2 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. చూస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇదే మన యొక్క ఆన్సర్. సో ఇలా మీరు యూనిట్ డిజిట్ మెథడ్ని యూజ్ చేసుకుని కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల గాసాబా 11, కాసాగు 385,
ఒక సంఖ్య 75, 125 మధ్య ఉంటే రెండో సంఖ్య. ఓకే. సో మనకు చూసినట్టయితే డైరెక్ట్గా మనం 11 ఇంటూ 385. సో మనకి ఏంటిది ఏ ఇంటూ బి అంటే మనకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎం లబ్ధం అనేది రెండు సంఖ్యల లబ్ధానికి ఈక్వల్ ఉంటుంది మనకు తెలుసు కాబట్టి. సో నేను 11 ఇంటూ 385 రాస్తున్నా. సో ఇక్కడ ఏం చూస్తున్నంటే చూడండి, సో మనకి ఇక్కడ 385 ఉంది. 385 అంటే ఎంత? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 11 ఇంటూ 35 కింద రాసుకోవచ్చు. ఓకే, 11 ఇంటూ 35 కింద రాసుకోవచ్చు. సో మనకు అప్పుడు ఏంది 11 ఇంటూ 11 అంటే 121. అంటే ఆ రెండు సంఖ్యలు అనేవి 121, 35 అని నేను అనుకుంటున్నా, అజ్యూమ్ చేస్తున్నా. సో మనకు ఆప్షన్లో చూసినట్టయితే మనకి ఎక్కడ కూడా 121 అనేది లేదు. సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, సో దీన్ని ఇంకా నేను 35 ఏం చేస్తున్నా, ఈ 35ని 7 ఇంటూ 5 అని రాస్తున్నా. 7×5 = 35. ఓకే, సో మనకి 7×5 = 35. ఇక్కడ చూసినట్టయితే మనకు సో 7 ఇంటూ 11, 5 ఇంటూ 11 అంటే అప్పుడు ఏమైతే 77, 55. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఒక సంఖ్య అనేది 75 నుంచి 120 మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనకు ఆ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. ఇందులో మనకు 77 అనేది ఒక సంఖ్య 75కి 125కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ ఏం అడిగిండు, ఆ సంఖ్య ఏంటని అడిగిండు. సో మనకి ఆ సంఖ్య ఆప్షన్లో చూసుకుంటే 77 అనేది ఉంది. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలానే చేసుకోవచ్చు. లేదంటే మనకు ఇక వేరే మెథడ్లో చేయాలంటే చూడండి, సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు గాసాబా అనేది 11 ఇచ్చిండు. సో 11 ఇచ్చిండు కాబట్టి నేను ఆ సంఖ్యలో ఏమనుకుంటున్నా అంటే 11A, 11B అనుకుంటున్నాం. సో కాబట్టి మనకు రెండు సంఖ్యలు లబ్ధం అంటే 11A ఇంటూ 11B ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 385. ఓకే, సో మనకి 11 11 11 11 35 అంటే మనకు A ఇంటూ B అనేది 35 వచ్చింది. ఓకే, సో మనకి ఇక్కడ ఏ బి అనేవి ఏంటి మనకు సహప్రధాన సంఖ్యలు. కాబట్టి రెండు సహప్రధాన సంఖ్యల లబ్ధం అనేది 35 వస్తుంది. సో మనకు అలాంటి కండిషన్స్ ఎన్ని వస్తే చూసుకోవాలి. చూసుకుంటే 35. ఓకే, 35. ఇంకోటి వచ్చేసి మనకు 7×5 = 35. ఈ రెండు తప్పితే ఇంకా మనకి ఏం రావన్నట్టు. సో మనకు రానప్పుడు ఈ రెండు సంఖ్య క్రమయుగ్మాలు వచ్చినాయి. సో మనకి ఏం కావాలి, ఆ వాల్యూస్ కావాలి. ఆ వాల్యూ ఏందో తెలవాలంటే మనం ఏం చేయాలి, సో మనకి 135 అంటే 1 ఇంటూ మన ఏదైతే హెచ్సిఎఫ్ని హెచ్సిఎంతో గుణించాలి. అంటే 11, 35 ఇంటూ 11 చేసి ఇదొక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది కాబట్టి 7 ఇంటూ 11, ఇంకోటి వచ్చేసి 5 ఇంటూ 11. సో ఇలా చేస్తే మనకు రెండు వాల్యూస్ రెండు వస్తాయి అనమాట. సో రెండు వస్తే మనకు అడిగిన క్వశ్చన్లో ఏం చెప్పాడు, 75 నుంచి 120 మధ్యలో ఉండాలి ఒక సంఖ్య అని చెప్పిండు. సో మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే ఒకటేమో 11 అవుతుంది, ఇంకోటేమో 35 ఇంటూ 11 అంటే మనకు 385. అంటే సేమ్ ఇక్కడ ఏదైతే కాసాగు ఎల్సిఎం ఇచ్చాడో సేమ్ అదే వస్తున్నాయి, వాల్యూస్ వస్తున్నాయి. దాని ప్రకారం చూస్తే మనకు 75కి 125 మధ్యలో ఒక వాల్యూ అని ఉండలేదు. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇంకా మిగిలింది ఏంది ఇదే. సో మిగిలింది ఇదే కాబట్టి సో మనకి 77, 55. సో ఇందులో మనకు ఆప్షన్లో చూసినట్టయితే 77 ఉంది కాబట్టి ఆ రెండు సంఖ్యలో ఒక సంఖ్య 77. సో ఇలా మనం ఆన్సర్ సి అనేది పెడతాం. ఓకే, ఇలా లెంత్గా అవుతుంది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఇట్ని మనం ప్రధాన సంఖ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. సో ప్రధాన సంఖ్యలోకి వచ్చేటట్టు చూసుకొని దాంట్లో మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని చూసుకోవాలి. మిగిలిన వాటిని మల్టిప్లై చేసుకొని సో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని తక్కువ టైంలో అయిపోతుంది. అలా చేస్తే కొంచెం లెంత్గా అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 29 కంటే పెద్దదైన రెండు సంఖ్యల గాసాబా 29, కాసాగు 4147 వాటి మొత్తం. సో మనం ఇక్కడ చూసినట్టయితే సో మన రెండు సంఖ్యలు 29 కంటే పెద్దదే అనమాట. ఆ రెండు సంఖ్యలు కూడా ఏమవుతున్నాయంటే 29 కంటే పెద్దగా ఉంటాయి. వాటి యొక్క గాసాబా అనేది మనకి 29 ఉంది, కాసాగా అనేదేమో 4147 ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాటి మొత్తం అన్నాడు, అంటే ఆ సంఖ్యల మొత్తం ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మన సంఖ్యలు కనుక్కుంటే వాటి మొత్తం మనం కనుక్కోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను ఏమనుకుంటున్నా అంటే ఆ రెండు సంఖ్యలు అనేది 29A, 29B అనుకుంటున్నాం. సో మనకు రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎం లబ్ధానికి ఈక్వల్ అని మనకు తెలుసు కాబట్టి 29A ఇంటూ 29B ఈజ్ ఈక్వల్ టు 29 ఇంటూ 4147. సో మనకు ఒక 29 కట్ల. సో మనకు 29 కట్ల 29 పోతే ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 130. సో 12 ఉంటుంది అంటే 124. సో నెక్స్ట్ వచ్చేసి మనకు
ఇంక ఏకంలో ఎంతలో అవుతుంది చూడండి, 4 2 8, 4 9 36 అంటే 116 వస్తుంది. సో 4 29 4 116, 116 అంటే మనకి 124 ఉంది. అంటే అవతల 4 ఇవతల 4 అంటే 8 అంటే 87 ఇంకా ఉంది. సో మనకి 29 మూల చూసినట్టయితే 3 3 2 6 అంటే 60, 3 9 27 అంటే 60 ప్లస్ 27 87. సో మనకి ఇది 29 మూల 143. ఓకే, సో మనకు ఏ ఇంటూ బి వాల్యూ వచ్చేసి మనకు 143 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏ బి అనేవి ఏంటి, సహప్రధాన సంఖ్యల లబ్ధం అనేది 143 వచ్చింది. సో అప్పుడు మనకు సంఖ్యల క్రమయుగ్మాలు ఎన్ని వస్తాయో చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక 143 143, ఇంకోటి వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ 1 3 ఉంది, మధ్యలో 4 ఉంది, అంటే 11 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే 11 13 143, 11 13 143. సో ఇంక తప్పితే ఇంకా మిగతా ఏం రావు. సో ఇవే వస్తాయి. ఇంకా చూసినట్టయితే ఇప్పుడు మరి ఇవన్నీ ఏంటిది, సంఖ్యల క్రమయుగ్మాలు. సో వీటిని మనం నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే హెచ్సిఎఫ్తో ఇంటూ చేయాలి. సో మనం హెచ్సిఎఫ్ ఇక్కడ ఏముంది, హెచ్సిఎఫ్ అని 29 ఉంది. 29 ఇంటూ 1 ఇంటూ 29 143 ఇంటూ 29. సో మనం సెకండ్ దాన్ని చూసుకుంటే 11 ఇంటూ 29, అలాగే మనకు 13 ఇంటూ 29. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఏం చెప్పిండు, క్వశ్చన్లో వచ్చే సంఖ్యలు అనేవి 29 కంటే పెద్దదై ఉండాలని చెప్పిండు. కానీ మనం ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ ఏమొస్తుంది, వాల్యూ అని 29 వస్తుంది. అంటే ఇది 29 కంటే పెద్దది లేదు కదా, ఈక్వల్ ఉంది. సో మనకి ఈక్వల్ అని చెప్పలేదు కాబట్టి సో ఫస్ట్ దాన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సెకండ్ వాల్యూ చూసుకుంటే 11 ఇంటూ 29 13 ఇంటూ 29. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మనం కూడాలి. సో కూడుతున్నప్పుడు 11 ఇంటూ 29 ప్లస్ 13 ఇంటూ 29. ఓకే, సో ఈ రెండింటిలో 29 కామన్గా ఉంది కాబట్టి 29 కామన్ తీసుకుంటే 11 ప్లస్ 13. సో ఇప్పుడు ఏమవుతుంది, 11 ప్లస్ 13 24, అంటే 29 ఇంటూ 24. సో ఎంతైనా చూసుకుంటే సరిపోతుంది. సో మనకు లాస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దామంటే 4 9 36 6 వస్తుంది. కానీ ఆప్షన్ మూడిట్లలో మనకు 6 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా చేయాల్సింది, ఇంకా తప్పదు. సో మనం అప్పుడు 29 24 ఎంతో చూడాలి, 4 9 36, 6 ఇడ 3 ఇడ 2 4 8, 2 9 18, 18 అంటే 8, 18 8 26, 26 3 29, 9 ఇడ 2 ఇడ 2 2 4 4 2 6, సో 696. సో మనకు 696 ఎక్కడ చూస్తే మనకు ఏ ఆప్షన్లో ఉంది. మనకి ఇక్కడ నేను ఎలా క్యాలిక్యులేట్ చేసిన అనేది, 2 అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎట్లా మనం వాటిని తక్కువ టైంలో క్యాలిక్యులేట్ చేయాలనే మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి వాళ్ళంటే చూడండి. చూస్తే మనకి ఇది, సో నేను ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో చూడండి మీకు. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ వై, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది పెద్దగా ఉండాలి అనే 2 ప్రధాన సంఖ్యల కాసాగు 161 3y - 6 విలువ. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 ప్రధాన సంఖ్యల కాసాగా అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఓన్లీ కాసాగాని ఇచ్చిండు. సో అది కూడా 2 ప్రధాన సంఖ్యలు. సో మనకు అప్పుడు ఏం అడిగిందంటే 3y - x వాల్యూ ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు 2 ప్రధాన సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి మనకు ఏమర్థమైంది, హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇక హెచ్సిఎఫ్ అనేది 1. సో మనకి ఎల్సిఎం అనేది ఇచ్చిండు 161 ఇచ్చిండు. సో మనకి ఏం కనుక్కోమంటుండు, 3y - x విలువ కనుక్కోమంటుండు. సో ఇక్కడ మనకు ఈ x, y అనేవి ఏంటి, ఆ రెండు ప్రధాన సంఖ్యలు అవి. x, y అనేవి 2 ప్రధాన సంఖ్యలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ xyని కనుక్కున్నాం అంటే తర్వాత మనం ఆ వాల్యూ అనేది కనుక్కోవచ్చు. సో కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అనేది 1 ఉంది కాబట్టి సో నేను ఏమనుకుంటున్నా అంటే ఆ వాల్యూస్ అనేవి x, y అవుతాయి. ఎందుకంటే మనం ఇంటూ చేస్తాం కదా. సో మనకి ఇక్కడ వాల్యూస్ xy కాబట్టి 1x 1y అంటే xy అవుతుంది. సో కాబట్టి మనం ఏమవుతుంది, x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 161 అంటే 161 అవుతుంది. సో మనకి ఇక్కడ x, y అనేవి ఏంటివి, సో మనకి ఇక్కడ ఆ వాల్యూస్ అవి. సో మనకి ఆ వాల్యూస్ కాబట్టి సో ఇక్కడ మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే 1 ఇంటూ 161. సో ఇక్కడ మనం చూడండి, సో మనకి ఇది 2 సహప్రధాన సంఖ్యల లబ్ధం అవుతుంది. సో సహప్రధాన సంఖ్యలు అనేవి ఇంకేమేమి వస్తున్నాయో చూసుకోవాలి మనం. సో చూసుకుంటే ఇక్కడ మనకు 1, 161 వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనకు 7 7 23 161 అవుతాయి. 7 14 7 21 140 ప్లస్ 21 అంటే 161. సో ఈ 2 మాత్రమే వస్తాయి. సో మనకి 2 వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మనం వీటిని ఏం చేయాలి, సో ఆ వాల్యూస్ అనేవి ఎక్కడ మనం సబ్స్టిట్యూట్ తీసుకోవాలి. సో మనకి హెచ్సిఎఫ్ 1 కాబట్టి డైరెక్ట్గా ఇవే వాల్యూస్ అవుతాయి. 7 ఇంటూ 1 అంటే 7, 23 ఇంటూ 1 అంటే 23. సో మనకు ఆ వాల్యూస్ వచ్చేసి మనకు 7 23.
సో ఇక్కడ మనం ఏం చెప్పిండు క్వశ్చన్లో ఏం చెప్పిండంటే ఎక్స్ వాల్యూ అనేది పెద్దగా ఉండాలని చెప్పింది కాబట్టి సో నేను 23 ఎక్స్ అనుకుంటున్నా, ఈ 7 వై అనుకుంటున్నా. సో మనకు అప్పుడు ఏమని ఇచ్చాడు 3y మైనస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో మనకు 3 ఇంటూ వై అంటే వాల్యూ ఎంత 7, ఎక్స్ అంటే ఎంత 23. సో మనకు 3 7 21, 21 మైనస్ 23 అంటే -2. ఆన్సర్ అనేది -2. సో ఇది ఓకే. సో ఇదండి మనకు ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్. మీకు అర్థమైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సో మనకు నెక్స్ట్ వీడియో